ఇశ్రాయేలీయులకి పాపక్షమాపణ యేసు తాను బోధించిన వాక్యం ద్వారా కలుగుతుంది అని చెప్పాడు. ఏమిటా వాక్యం? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇదే ఆయన బోధించే సువార్త. పరలోక రాజ్యం వచ్చేసింది, దగ్గరలోకి వచ్చేసింది, మారు మనసు పొందండి అని. ఆజ్ఞలను గైకొనండి, నేను దేవుడు పంపిన క్రీస్తుని విశ్వసించండి, అంతేగాని నేను సిలువుపై మరణించబోతున్నాను, నా రక్తాన్ని నమ్ముకోండి అని కాదు. యేసు చెప్పిన సువార్త ప్రధానంగా నేను దేవునిచే పంపబడినటువంటి క్రీస్తు అనే ప్రవక్తని, నన్ను విశ్వసించండి, దేవుని కుమారుడిగా విశ్వసించండి. పాత నిబంధనల ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మంచి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించము, నీ దేవుడైన తండ్రిని పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో ఆరాధించము, ఆజ్ఞలను గైకొనండి, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి. ఇదే యేసు సువార్త చెప్పిన సువార్త. నేను సిలువుపై చచ్చిపోతున్నాను, నన్ను నమ్ముకోండి, నా రక్తాన్ని నమ్ముకోండి, నా రక్తాన్ని మీద పోసుకోండి, తాగండి, ఏం చెప్పలేదు ఆయన. అయితే యోనా చెప్పిన వాక్యం విని నీనేవే పట్టణం వారు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు.